కాకినాడ జిల్లా తాళరు మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట సమీపంలో యానం ఆంధ్ర సరిహద్దు వద్ద డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడానికి యానం అధికారులు సన్నాహాలు చేస్తున్న నిరంకుశ వైఖరికి జిల్లా అధికారులు వత్తాసు పలకతో ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారంటూ యానం అధికారులకు కొమ్ము కాస్తున్న తీరును ఎండగట్టిన అఖిలపక్ష నాయకులు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరిహద్దు ప్రాంతం అని చెప్పే ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలు జరిపినా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆంధ్ర భూమిని కాపాడుకుంటామంటూ అధికారులకు అఖిలపక్ష నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. యానంలో ఖాళీగా ఉన్న భూములను వదిలి ఆంధ్ర భూములపై కన్నేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. గ్రామ సభ అంటూ పోలేకూరు పంచాయతీలో ఏర్పాటు చేసిన సభకు గ్రామ ప్రజలు ఎవరూ రాకపోవడంతో అధికారులు వెనుతిరిగారు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ మార్నింగ్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మార్నింగ్ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మార్నింగ్ 10:30కి చెప్పారు, 10కి ట్రాన్స్ఫర్ పెట్టమని. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పెట్టారండి. ఇంకొకటి ఏంటంటే మీకు వాళ్ళు అంటే ఎస్పీపీ వాళ్ళు పెట్టడం వల్ల లాభ నష్టాలు చెప్తామన్నారు, అంతేగాని ఇంకొక విషయం గురించి అయితే కాదండి. మా పంచాయతీ పరిధిలో ఆంధ్రాలో పెట్టడం కుదరదు. అది వెళ్ళి ఆ పాండిచేరి ప్రజలు పెట్టుకుని అక్కడ పెట్టుకోమని. మన ఏమైనా ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా ఎస్టీపీ ప్లాంట్ పెట్టిలో ఉంటే వాళ్ళని రమ్మనుంటే వాళ్ళు వివరించమని. మా మనం ఏంటంటే 2 రికార్డులు పట్టుకోండి. స్వాతంత్రానికి ముందు 1943ది 63 రికార్డులు తీసుకోండి. తీసుకున్న తర్వాత బోర్డు నిర్ణయించండి. అది 30 కిలోమీటర్ల విస్తీర్ణం పరిధి మాత్రమే యానం. స్వతంత్రానికి ముందు కానీ తర్వాత కానీ బార్డర్లో నిర్ణయించేది మాత్రము 30 కిలోమీటర్ల విస్తీర్ణ పరిధిలో మాత్రమే యానం ఉంది. ఆ భూభాగాన్ని వాళ్ళ అటు నుంచి మనకి ఇంకొక 7 కిలోమీటర్లు అదనంగా వచ్చేసారు. కాబట్టి ఇదంతా కూడా మనకి చాలా భూభాగాన్ని కోల్పోతున్నాం. మన రైతులు నష్టపోతున్నారు. మా వాటర్ వాళ్ళు పట్టుకెళ్తున్నారు. మంచినీళ్ళు మాకు లేకపోయినా వాళ్ళకి ఇస్తున్నాం. మాకు వ్యవసాయానికి నీళ్లు లేకపోయినా వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు ఇంజన్లతో తోడి. మాకు విద్యుత్ కొరత ఉంటుంది. మాకు రోజు పవర్ కట్టే వాళ్ళకు ఉంటుంది. అన్నీ కలిసి దోచిపెడుతున్నారు యానం వాళ్ళకి. అయినా మళ్ళీ మా భూభాగాన్ని కూడా పోలేకూరులో ఉన్నదాన్ని యానాన్ని పెట్టడానికి మీరెవరు? మేము ప్రశ్నిస్తున్నాం. దానికి మీరు జవాబు చెప్పిన తర్వాతే ఇలాంటి సభలు జరపండి, లేకపోతే మండల వ్యాప్త ఉద్యమం అన్ని పద్ధతులు కలిపి చేస్తాం. మీరు కదయా మాదని చెప్పి దాన్ని అవగాహన కల్పించేస్తారు. ఆయన 50 మంది పోలీసులు తీసుకున్నారు. అంతే కదా, మీరు మాకు అవగాహన చెప్పేస్తారు. మీరు అవగాహన చెప్పేదాన్ని మీరు పెట్టేస్తారు. అక్కడ మా పెట్టిన చంపడానికి సమాధానం చెప్పాను. కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ అంటున్నారు, ఆర్డీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ అంటున్నారు, మీరు మీటింగ్ పెట్టామంటున్నారు. ఇది ఒక ఉన్నత అధికారిగా మీరు చెప్పింది మేము వినాలి కానీ వింటున్నాం కానీ అది కరెక్టా? వాడే వ్యవహారాన్ని తీసుకుంటున్నారా? అబ్జెక్షనే అసలైంది. మీరు వివాదం చేశారు. అబ్జెక్షన్ అంటేనే గ్రామ సభ రూల్ మీరు పాటించలేదు అంటున్నా. ఇంకేం అబ్జెక్షన్ అమ్మా? మీ దగ్గర అసలు ఏది? మీ పత్రం ఏది? మీరు గ్రామ సభ రూల్స్ పాటించారా? నిర్విరామం చేసేసి ఇవాళ అక్కడ పిటిషన్ పెండింగ్ లో ఉండగా పబ్లిక్ అంటే ఒక్కరు పెట్టింది కాదండి, వేలాది మంది సంతకాలు పెట్టించిన పిటిషన్ మీద జవాబుదారం లేకుండా ఈ రోజు ఈ విధంగా పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అది పై అధికారికి రాయండి. మా పోలీస్ రెండో విషయం, రేపు అక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా దానికి మన ఆంధ్ర అధికారులు బాధ్యులు అవుతారు. ఏదైనా జరుగుతుంది. సమస్య తేలేదని తేలింది, గ్రామ సభ జరగలేదు, ఏం జరగకుండానే రేపు వేలాదిగా పోలీసులు కార్యక్రమం చేయాలని చూస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. దానికి మన ఆంధ్ర అధికారులే బాధ్యత వహించాలి. అక్కడ ఏమైనా జరగవచ్చు, ప్రాణాలు పోవచ్చు, కొట్టుకు సావచ్చు, కాలేజీ చెందుకోవచ్చు. దానికి కాదు, సమస్య తేలలేదు. టీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఉంది, జిల్లా మేజిస్ట్రేట్ గారి కంప్లైంట్ ఉండగా దీనికి ఎలాగా అనుమతి ఇచ్చారు? ఇది కరెక్టా? నేను ఒకటే అడుగుతున్నాను, కరెక్టాగా చెప్పండి. నువ్వు కరెక్ట్. అందరికీ నమస్కారం. మనకి సంబంధించి ఆంధ్రాకి యానాంకి సంబంధించి గత 3 నెలల నుంచి కూడా సరిహద్దు వివాదం జరుగుతుంది. మన తాళ మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట దగ్గర యానం అధికారులు ఒక ఎస్టీపీ ప్లాంట్ పెట్టడానికి నిర్ణయించుకోవడం, దానికి మన అధికారులు వాళ్ళకి మద్దతు ఇవ్వడం అని చెప్పి జరిగింది. దాన్ని తాళ మండల వాసులుగా మీ అందరూ కూడా ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఏ విధంగా మన అధికారులు వాళ్ళకి మన భూమి కాదు యానం భూమి అని డిక్లేర్ చేశారన్నది ఒకసారి తేల్చమని చెప్పాం. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పడం జరిగింది. అధికారులకి మనం గౌరవ కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్స్ లో పీజీఆర్ఎస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఈ సమస్య పరిష్కారానికి 105 రోజుల్లో పరిష్కార మార్గం చూపించామని చెప్పి చెప్పడం జరిగింది. అది అయిపోయిన వరకు మళ్ళీ గౌరవ ఆర్డీ గారికి కూడా ఈ యొక్క సమస్య మీద చెప్పడం జరిగింది. అలాగే మన ప్రీతం శాసనసభ్యుల దృష్టిలో కూడా ఈ సమస్య గురించి చెప్పినప్పుడు గౌరవ శాసనసభ్యులు ఏం చెప్పారంటే, దీని దగ్గర సంబంధించి మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా రిటర్న్ గా పట్టుకెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వమన్నారు. అలాగే ఆర్డీ గారికి కూడా తెలియజేయమన్నారు. ఆర్డీ గారి దృష్టిలో పెట్టడానికి ఎన్నిసార్లు మనం ప్రయత్నించా కూడా ఆయన పూర్తిగా మన మీదకి సహకారం అయితే అందించలేదు. దానికి సంబంధించి పూర్తి ఆధారాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఉదయం మనకి ఇక్కడ పంపించి పోలేకూరు పంచాయతీకి అవగాహన సదస్సు పెట్టమన్నారు. అవగాహన సదస్సు పెట్టాలంటే కనీసం 24 గంటలు, అర్జెంట్ అయితే 24 గంటలు, కొద్ది టైం ఉంటే కనుక 48 గంటల వరకు కూడా సమయం తీసుకుని గ్రామంలో దండోరా వేసి ఇలాగ పలానా కార్యక్రమం మీద మీకు అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి గ్రామ ప్రజలు అందులో రావాలని చెప్పి తెలియజేసే బాధ్యత మన అధికారుల మీద ఉంది. కానీ మన అధికారులు ఎవరో కూడా ఉదయం 11 గంటలకు సమాచారం రావడం, 4 గంటలకు అవగాహన సదస్సు పెట్టడం అని చెప్తే ఇక్కడికి ప్రజలు ఎవరూ రాలేదు. అఖిల పక్షం అనుకుని మేము ఎవరైతే ఉన్నామో వాళ్ళే వచ్చాం కాబట్టి మా గోల్ అంతా కూడా ఇప్పుడు ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది మా యొక్క సమస్యను చెప్పాం. మా సమస్యకి రేపు ఏమన్నా వాళ్ళ సమాధానం చెప్తే సరే, లేదు సమాధానం చెప్పకుండా వాళ్ళ యానం అధికారులు సహకరించి రేపు అక్కడ ఏమైనా పనులు ప్రారంభిస్తే కనుక గ్రామస్తులు ప్లస్ తాళ మండలం తరఫున అందరూ కూడా దాన్ని అక్కడ పోరాటంతో ఎదుర్కొంటామని చెప్పి చెప్తాం.